ప్రపంచంలో చైనా సూపర్ పవర్ కాబోతోందా? ఆ దిశగా అడుగులు వేస్తున్న డ్రాగన్ కంట్రీకి తాజాగా కొత్త బ్రహ్మాస్త్రం దొరికింది. యావత్ ప్రపంచం మొత్తం ఉలిక్కి పడేలా భారీ స్థాయిలో థోరియం నిల్వలను కనుగొంది చైనా. వీటితో ఏకంగా 60,000 ఏళ్లకు సరిపడా విద్యుత్ను దేశమంతా ఉపయోగించుకునే స్థాయిలో నిల్వలను కనుగొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఇప్పుడే అగ్రరాజ్యం అమెరికాతో నిరంతరం పేచీలకు దిగుతూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న చైనా థోరియం నిల్వలు ఉపయోగంలోకి వస్తే ఏ స్థాయిలో రెచ్చిపోతుందో అంతుచిక్కడం లేదు. డ్రాగన్ చేతికి మరో బ్రహ్మాస్త్రం. భారీగా థోరియం నిల్వలతో సూపర్ పవర్. అమెరికాతో వాణిజ్య యుద్ధం తర్వాత దబిడిదిబిడే. అగ్రరాజ్యం అమెరికాతో చీటికి మాటికి గిల్లి కజ్జాలకు దిగుతున్న చైనా చేతికి చిక్కిన బ్రహ్మాస్త్రం అమెరికా సహా అనేక దేశాలకు కంటిమీద కురుకు లేకుండా చేస్తోంది. థోరియం నిల్వలను భారీ సంఖ్యలో కనుగొన్నట్లు డ్రాగన్ కంట్రీ చేస్తున్న ప్రకటనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఓవైపు వాణిజ్య యుద్ధానికి సన్నాహాలు చేస్తున్న డ్రాగన్ కంట్రీ తాజాగా థోరియం నిల్వలు బయటపడ్డాక ఫుల్ జోష్ తో ఊగిపోతోంది. థోరియం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయంటే రానున్న 60,000 ఏళ్లకు సరిపడా విద్యుత్ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2వ స్థానంలో ఉన్న చైనా థోరియం నిల్వలు ఉపయోగంలోకి వచ్చాక నెంబర్ 1 కు ఎదగటం ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి థోరియం కరిగిన ఉప్పు అణు విద్యుత్ కేంద్రాన్ని గోబీ ఎడారిలో ప్రారంభించనుంది చైనా. ఈ అణు విద్యుత్ కేంద్రంలో యురేనియంకు బదులుగా థోరియంను ఇంధనంగా ఉపయోగిస్తోందట. దీని రియాక్టర్ చల్లబరచటానికి నీరు అవసరం లేదట. ఎందుకంటే ఇది విద్యుత్తును తయారు చేయటానికి ద్రవ ఉప్పు లేదా కార్బన్ డయాక్సైడ్ ను ఉపయోగిస్తుంది. రేడియో ధార్మికతతో సహజంగా లభించే మూలకమైన థోరియం నేల, రాళ్లు, నీరు, మొక్కలు, జంతువులలో ట్రేస్ స్థాయిలో కనిపిస్తుంది. థోరియం భౌతిక లక్షణాల కారణంగా దానిని నేరుగా అణుశక్తిని ఉత్పత్తి చేయటానికి ఉపయోగించే అవకాశం లేదు. పర్యావరణ పరంగా తక్కువ విషపూరితమైన స్వల్పకాలిక రేడియో ధార్మిక వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. థోరియం నిల్వలతో ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు పుష్కలంగా ఉండటంతోనే డ్రాగన్ కంట్రీ అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష పీఠంపై అధిరోహించిన ట్రంప్ ప్రత్యర్థి దేశాలను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. వాణిజ్య యుద్ధానికి దిగే రీతిలో ఫెంటనిల్ ఎగుమతులకు ప్రతిగా తాము బీజింగ్పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు వాషింగ్టన్ గతంలో పేర్కొంది. దీనికి ప్రతిగా చైనా సర్కారు అమెరికా ఉత్పత్తులపై టారిఫేతర చర్యలకు కూడా సిద్ధమైంది. చైనా టార్గెట్లు అమెరికా వ్యవసాయ, ఆహారోత్పత్తులు ఉండే అవకాశముందని గ్లోబల్ టైమ్స్ కథనం వెల్లడించింది. అమెరికా ఏకపక్షంగా వ్యవహరించి టారిఫ్లు, ఇతర చర్యలు చేపడితే బీజింగ్ బలంగా ప్రతిస్పందిస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టు గ్లోబల్ టైమ్స్ కథనంలో పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్ మెక్సికో, కెనడాపై మార్చి 4వ తేదీ నుంచి అదనపు సుంకాలు విధిస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో చైనాపై కూడా 10% టారిఫ్లు అమల్లోకి వస్తాయని క్లారిటీ ఇచ్చారు. అమెరికా నిర్ణయంపై చైనాలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుక్కింది. జింగ్పింగ్ కార్యవర్గం నిర్వహించిన అత్యవసర భేటీలో పలువురు మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజింగ్లోని వాణిజ్య శాఖ కార్యదర్శి స్పందించి మీడియాతో మాట్లాడారు. మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు విధానపరంగా నిర్ణయాల అమలులో చైనా కఠినంగా ఉంటోంది. ఇందుకోసం అమెరికా సహా అన్ని దేశాలతో కలిసి పనిచేస్తోందని, అమెరికా తన తప్పును పునరావృతం చెయ్యదని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. సంప్రదింపులతో సమస్య పరిష్కరించుకుందామా లేక మొండిగా మీ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే చైనా కూడా అంగుళం కూడా వెనక్కు తగ్గదని వాణిజ్య శాఖ కార్యదర్శి క్లారిటీ ఇచ్చారు. చైనా ప్రయోజనాలను కాపాడుకునేందుకు తగిన విధంగా ప్రతిచర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టారిఫ్ ఒత్తిళ్లు, బ్లాక్మెయిల్ కోసం ఫెంటనిల్ అంశాన్ని అమెరికా వాడుకుంటోంది. ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా ఒత్తిడి, నిర్బంధం, మాదక ద్రవ్యాల నియంత్రణలో ఇరు దేశాల మధ్య చర్చలు, సంప్రదింపులకు ముప్పుగా మారుతోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాంగ్ ప్రకటించారు. ఏ వాణిజ్య విభేదాలు వచ్చినా చైనా ముందు ఆ దేశ వ్యవసాయ రంగాన్ని టార్గెట్ చేసుకుంటోంది. 2018 వరకు అమెరికా వ్యవసాయోత్పత్తులకు చైనా అతిపెద్ద మార్కెట్గా ఉండేది. అప్పట్లో బీజింగ్ సోయాబీన్, బీఫ్, పోర్క్, గోధుమ, మొక్కజొన్న వంటి వాటిపై 25%
30% సుంకాలు విధించింది. దీంతో మెల్లగా ఆ మార్కెట్పై అమెరికా పట్టుకోల్పోతూ వస్తోంది. ఇక 2024లో అమెరికా నుంచి $29.25 బిలియన్ విలువైన ఉత్పత్తులను చైనా కొనుగోలు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14% తక్కువ. అమెరికా చైనా మధ్య ముదిరిన మాటల యుద్ధం ఏ క్షణంలోనైనా వాణిజ్య యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. వాషింగ్టన్ను టార్గెట్ చేస్తూ ఆదేశాల కోసం రెడీగా కాచు కూర్చుంది.